స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. క్యాన్సర్ కన్నా క్యాన్సర్ చికిత్సలను భరించడం చాలా కష్టమనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ఇందులో కొంతమేరకు వాస్తవం ఉందంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే ఒకప్పుడు కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సల మూలంగా చాలా దుష్ఫలితాలు కనిపించేవి. ఆ చికిత్సలు కూడా చాలా బాధాకరంగా ఉండేవి. అయితే ఇదంతా నిన్నటి మాట. ఈవేళ రేడియేషన్ థెరపీలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చేశాయి. చాలా తక్కువ మోతాదులో రేడియేషన్ ఇవ్వడం ద్వారా క్యాన్సర్ కణతులను సమూలంగా నాశనం చేయగలుగుతున్నారు. రేడియేషన్ చికిత్స గురించి సామాన్య జనంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రేడియేషన్ చికిత్స బాధాకరంగా ఉంటుందా? రేడియేషన్ అనేది చాలా సింపుల్ చికిత్సా విధానం అండి. రేడియేషన్ చికిత్సలో ఈ మెగా వోల్టేజ్ ఎక్స్రేస్ కరెక్ట్గా క్యాన్సర్ వచ్చిన భాగం ఎక్కడ ఉన్నదో దాని మీద టార్గెట్ చేసినట్టయితే ఆ క్యాన్సర్ కణాలని పూర్తిగా రూపుమాపడానికి అవకాశం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఇంతకు ముందు కాలంలో స్పెసిఫిక్గా టార్గెట్ చేసే రేడియేషన్ ఫెసిలిటీస్ అందుబాటులో లేనప్పుడు, అంటే ఈ కోబాల్ట్ చికిత్స పద్ధతిలో ఉన్నప్పుడు, రేడియేషన్ చికిత్స ఇస్తున్నప్పుడు క్యాన్సర్ వచ్చిన భాగమే కాకుండా దానికి ముందుగాను, దానికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆర్గను, అలాగే దాని వెనక ఉన్న భాగాల మీద కొంతవరకు రేడియేషన్ డోస్ పడి, అంటే ప్రిసైజ్గా ప్లానింగ్ చేసినప్పటికీ కూడా రేడియేషన్ డోస్ పడి దాని మీద అనేక రకాలైన కాంప్లికేషన్స్, ఇంక్లూడింగ్ స్కిన్ కాంప్లికేషన్స్ రావడం జరిగేది. సో అందువలన రేడియేషన్ అనగానే కాల్ చేస్తారు, స్కిన్ అంతా కూడా కాల్ చేస్తారు, రేడియేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయని ఒక అపోహ ప్రజల్లో చాలా ఏర్పడింది. కానీ గత 15-20 ఏళ్లలో రేడియేషన్ చికిత్సలో అనేక రకాలైన రెవల్యూషనరీ కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది లీనియర్ యాక్సెలరేటర్స్. ఈ మెగా వోల్టేజ్ లీనియర్ యాక్సెలరేటర్తో పేషెంట్ యొక్క శరీరంలో లావుగా ఉన్నప్పటికీ కూడా డీపర్ పార్ట్స్ ఆఫ్ ద ఆర్గన్స్లో మనం రేడియేషన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ రేడియేషన్ డోస్ని, ఆ మెగా వోల్టేజ్ ఎక్స్రేస్ ప్రిసైజ్గా రేడియేషన్ ఎక్కడైతే ఇవ్వాల్సిన అవసరం ఉందో అక్కడే ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. తద్వారా రేడియేషన్లో అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. అలాగనే ఈ మధ్యకాలంలో ఆర్క్ థెరపీ, అంటే ముందు నుంచి, వెనకాల నుంచి, సైడ్ నుంచే కాకుండా పేషెంట్ చుట్టూ ఆర్క్ లాగా తిరుగుతూ రేడియేషన్ డెలివరీ చేసినప్పుడు రేడియేషన్ ఇవ్వవలసిన టార్గెట్ ఆర్గన్ చుట్టూ ఉన్న ఆర్గన్స్ మీద రేడియేషన్ పూర్తిగా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే బ్రెయిన్ రేడియేషన్లోనూ మల్టీలీఫ్ కాలిమీటర్సు, MMLC పరికరాల ద్వారా ప్రిసైజ్గా ఎక్కడైతే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చిందో అక్కడే వచ్చే అవకాశం ఏర్పడింది. అలాగే వీమ్యాట్ రేడియేషన్ చికిత్సా పద్ధతి ద్వారా ఇంతకన్నా ప్రిసైజ్గా రేడియేషన్ టార్గెట్ చేయడం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. ఇలానే అనేక రకాలైన న్యూవర్ రేడియేషన్ ఫెసిలిటీస్ ఇప్పుడు మన భారతదేశంలో అందుబాటులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యమైనది సైబర్ నైఫ్, ప్రోటాన్ బీమ్ థెరపీ. ఈ సైబర్ నైఫ్ రేడియేషన్ పరికరం ద్వారా రేడియేషన్ ఇంతకుముందు కాలంలో 25 నుంచి 30 రోజులు ఇచ్చినట్టయితే ఇప్పుడు 1 నుంచి 5 రోజుల లోపున ఈ రేడియేషన్ చికిత్సను పూర్తిగా ఇవ్వగలుగుతున్నాము. అలాగే ప్రోటాన్ బీమ్ థెరపీ ద్వారా చాలా ప్రిసైజ్గా రేడియేషన్ టార్గెట్ చేయడం ద్వారా రేడియేషన్ ద్వారా వచ్చే కాంప్లికేషన్ పూర్తిగా అవాయిడ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. రేడియేషన్ పదార్థాలు శరీరంలో ఉండిపోతాయా? రేడియేషన్ చికిత్స ఇచ్చినప్పుడు పేషెంట్ని రేడియేషన్ చికిత్స ఇచ్చే పరికరం మీద పడుకోబెట్టి ఆ రేడియేషన్ చికిత్స ఇవ్వటం జరుగుతుంది. అంటే ఈ మెగా వోల్టేజ్ రేడియేషన్ ఎక్స్రేస్ పేషెంట్ శరీరంలోకి పాస్ చేయబడతాయి. పేషెంట్ ఆ రేడియేషన్ చికిత్స రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పేషెంట్ నుంచి ఎటువంటి రేడియేషన్ వెలువడదు. ఆ పేషెంట్ వలన పక్కనున్న వాళ్ళకి కానీ, ఆ పేషెంట్ కానీ ఇంకా ఎక్స్ట్రా డ్యామేజ్ ఏమీ జరగదనమాట. రేడియేషన్ చికిత్స చేస్తున్నప్పుడే ఆ ఎక్స్రేస్ పేషెంట్ యొక్క టార్గెట్ ఆర్గన్ మీద పడి అక్కడ ఉన్న క్యాన్సర్ని డిస్ట్రాయ్ చేస్తుందే తప్ప ఇంకా ఏ రకంగానూ పేషెంట్ ఆ రేడియేషన్ని తన బాడీలో రిటైన్ చేసుకోవటం కానీ, అలాగే బయటకు వచ్చిన తర్వాత పక్కనున్న పిల్లలకు కానీ, పక్కనున్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ రేడియేషన్ ఇవ్వటం అనేది జరగదు. రేడియేషన్ చికిత్సతో జుట్టు పూర్తిగా రాలిపోతుందా? రేడియేషన్ చికిత్స అనేది రేడియేషన్ మనం ఎక్కడైతే ఇస్తున్నామో దాన్ని బట్టి దాని యొక్క రేడియేషన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఉదాహరణకి గర్భసంచికి రేడియేషన్ ఇస్తున్నప్పుడు మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్, రెక్టల్ కాంప్లికేషన్స్ రావచ్చు. అంటే లూజ్ మోషన్స్ రావటము, మోషన్లో బ్లడ్ పట్టడము, మోషన్ పాస్ చేసినప్పుడు కొంచెం పెయిన్ రావటం, ఇలాంటి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అలాగే ఈ శరీరంలో ఎక్కడైనా బ్రెయిన్ మీద తప్ప ఇంకెక్కడ రేడియేషన్ ఇచ్చినా కూడా జుట్టు రాలిపోవడం అనేది జరగదు. ఈ బ్రెయిన్కి రేడియేషన్ ఇచ్చినప్పుడు మాత్రం అక్కడ రేడియేషన్ ఇవ్వటం వల్ల అక్కడ హెయిర్ ఫాల్ ఉండొచ్చే తప్ప శరీరంలో ఇతర భాగాల్లో, అంటే స్టమక్ క్యాన్సర్ కానీ, కోలన్ క్యాన్సర్ కానీ, రెక్టల్ క్యాన్సర్ కానీ, బ్లాడర్ క్యాన్సర్ కానీ ఇంకెక్కడైనా రేడియేషన్ ఇచ్చినప్పుడు జుట్టు రాలిపోవడం అనేది జరగదు. రేడియేషన్ మూలంగా వాంతులు, వికారం వంటి ఇబ్బందులు ఉంటాయా?
రేడియేషన్ చికిత్స చేసినప్పుడు కొంత మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం సహజం. అంటే రేడియేషన్ చికిత్స ఉన్న ఏరియాలో బ్లడ్ అంతా పూర్తిగా స్టెరిలైజ్ అయిపోతుంది. అలాగే దాని ద్వారా కొన్నిసార్లు చాలా రేర్గా తెల్ల రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్, అలాగే ప్లేట్లెట్స్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ రేడియేషన్ ఇచ్చినప్పుడు చాలా తక్కువగా ఉంటాయి. చాలా తక్కువ మందిలో 100కి ఒకళ్ళిద్దరికి ముఖ్యంగా అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఇస్తున్నప్పుడు మైల్డ్ నాజియా కానీ వామిటింగ్ కానీ ఉండటం జరగవచ్చు. అంతే తప్ప జనరల్గా రేడియేషన్కి నాజియా, వామిటింగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ కానే కావు. ఇలా మైల్డ్ నాజియా ఉన్నప్పటికీ ఒక సింపుల్ టాబ్లెట్స్ ద్వారా రేడియేషన్ ఇవ్వడానికి ముందుగానే ఈ టాబ్లెట్ తీసుకోవడం ద్వారా ఈ నాజియాని పూర్తిగా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రేడియేషన్ చికిత్సతో భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా? ఇంతకు ముందు కాలంలో మనం రేడియేషన్ చికిత్సా పద్ధతులు చేస్తున్నప్పుడు, ముఖ్యంగా కోబాల్ట్ బీమ్ థెరపీ ఇస్తున్నప్పుడు ఎక్కడైతే మనం రేడియేషన్ ఇవ్వాలో టార్గెట్ ఆర్గన్ అదే కాకుండా దాని పక్కన ఉన్న, దాని వెనకాల ఉన్న ఆర్గన్స్ మీద కొంత రేడియేషన్ డోస్ ఎక్కువ పడి ఆ తర్వాత కాలంలో, అంటే ఈ క్యాన్సర్ క్యూర్ అయిపోయిన తర్వాత ఒక 20 నుంచి 30 ఏళ్ళ తర్వాత ఆ తర్వాత భాగాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అండ్ డెఫినెట్గా ఉంటాయి కూడా. అంతే తప్ప ఈ మధ్య కాలంలో మనం ఈ లీనియర్ యాక్సిలరేటర్స్, వీమ్యాట్ థెరపీ, సైబర్ నైఫ్ థెరపీ ద్వారా రేడియేషన్ ఇచ్చినప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ పూర్తిగా తగ్గించబడతాయి. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రోటాన్ బీమ్ థెరపీతో రేడియేషన్ ప్రిసైజ్గా డోస్ అంతా కూడా టార్గెట్ ఆర్గన్ మీదే రేడియేషన్ ఇవ్వడం ద్వారా ఆ తర్వాత ఇంకెక్కడా భాగాల్లో కూడా రేడియేషన్ లేకుండా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ కణాలను నిర్మూలించే రేడియేషన్ చికిత్స గురించి సామాన్య జనంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి పూర్తి వివరాల్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక